మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను రిసార్ట్కు తరలించి వ్యూహరచన కొనసాగిస్తున్నారు. ఈ క్యాంప్కు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల హాజరై కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. రేపు జరిగే చైర్మన్ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సంఖ్యాబలం, మద్దతు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్యాంపు రాజకీయాలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏవైతే హంగ్ వచ్చాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ హంగ్ వచ్చిన వాటిని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దానికి సంబంధించి నిన్న ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడైతే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వాటి అన్నిటి కూడా చేజిక్కించుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కార్పొరేషన్లకు సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించి అన్ని కూడా 1 by 1 అన్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చారు. కొత్త అయితే వాస్తవానికి మెజార్టీ లేని నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం సంబంధించి కూడా డిస్కషన్ కూడా జరిగింది. కొత్తగూడెం, నిజామాబాద్ కూడా లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఒక కరీంనగర్ కార్పొరేషన్ ఒకటే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు వాస్తవానికి నిన్న సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి పెద్దగా ఆశలు పెట్టుకోకుండా వదిలేసిన పరిస్థితి ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తోటి మీటింగ్ జరిగిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం మారిపోయిందని చెప్పుకోవచ్చు. రాత్రికి ఆ నిర్ణయం తీసుకొని ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఒక్కసారిగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన క్యాంప్ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఆలోచనగా అక్కడ కరీంనగర్ సంబంధించి ఏవైతే కౌన్సిలర్ ఉన్నారో అందరినీ కూడా షామీర్పేట వద్ద ఉన్న లియోనియో రిసార్ట్ కు తరలించారు. అక్కడ దీనికి సంబంధించి క్యాంపులకు సంబంధించి ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే సంబంధించిన శ్రీధర్ బాబు పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా క్యాంపుకు వచ్చి కూడా పరిశీలన చేయడం జరిగింది. అక్కడ కౌన్సిలర్ తోటి ప్రత్యేకంగా భేటీ అవుతూ రేపు ప్రత్యేకమైన సమావేశం ఉంటుంది కాబట్టి రేపు మేయర్, వైస్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది కాబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించిన విషయంలో ఎవరో ఎన్నిక కావాలని చెప్పేసి దానిపైన కూడా ప్రత్యేకంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ దానిపైనే ప్రధానమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణ కాస్త గుండెకాయ పొలిటికల్ గా చైతన్యవంతమైన కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగానే అక్కడ బీజేపీ చాలా వరకు దగ్గరగా మార్క్ వచ్చినప్పటికీ కాస్త ఇండిపెండెంట్ల మీద డిపెండ్ కావాల్సి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో 1 సైడ్ గా మెజార్టీ లేని నేపథ్యంలో ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఈ రోజు ఉదయం నుంచి వారిని అందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అందరినీ కూడా రిసార్ట్ తరలించి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేకమైన సమావేశం ఉంటుంది కాబట్టి రేపు ఉదయం ఇక్కడ నుంచే నేరుగా తరలించాలని కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద క్యాంపుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, పీసీసీ చీఫ్ తో పాటు మంత్రులు కూడా ప్రత్యేకంగా వచ్చి పర్యవేక్షణ చేస్తూ మొత్తం ఎక్కడ కూడా చేజారకుండా ఉండేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. షామీర్పేట లియోనియా రిసార్ట్ కు కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట కౌన్సిలర్లను క్యాంపు రాజకీయాలకు తరలించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం, అక్కడి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జోరుగా క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మేయర్, చైర్మన్ల ఎన్నిక వేళ ఈ క్యాంపు రాజకీయాలు చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. హంగ్ రిజల్ట్స్తో ఇండిపెండెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఎవరికి వారు తమ తమ పార్టీ కౌన్సిలర్లను క్యాంపు రాజకీయాలకు తరలించారు. ప్రతి వ్యూహాలు పండుతున్న సిచ్యువేషన్ అయితే ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది.